వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం ఎంతో ఫాస్ట్గా క్విక్గా తయారు చేసుకునే లడ్డు పీనట్ లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకోసం మనం ముందుగా పల్లీలను బాగా వేయించి పొట్టు తీసి ఇలా చెరిగి పెట్టుకోవాలి. 2 కప్పుల పల్లీలకు 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. మనం పల్లీలను ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది లడ్డుకి. ఇప్పుడు మనం పల్లీలను గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సగం పొడి తీసేసి ఇప్పుడు అందులోకి బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము కొంచెం పొడితోనే. చూడండి, ఇలా సగం తీసి సగం బెల్లం వేసాను మిగతాది. చూడండి, ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పొడిని మళ్ళీ వేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా. చూడండి, బెల్లం అంత బాగా కలిసేలాగా అంత బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా మెత్తగా ఉంటగా వస్తుందో. ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, సారపప్పు, కిస్మిస్ అన్నీ వేసి మనం నెయ్యిలో వేయించుకోండి. అలా వేయించుకున్న వాటిని అలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసి కలుపుకోవడమే అండి. అంతే అండి, బాగా మనం మిక్స్ చేసుకొని ఉంటల్లాగా చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. అంతే అండి, చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోవడమే. చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. సన్నగా వీక్గా ఉన్నాము అనుకునే వాళ్ళు ఇలా లడ్డు చేసుకొని తినండి, చాలా బలము. పిల్లలకు కూడా చాలా మంచిదండి హెల్త్కి. పీనట్ లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.